వాళ్ళిద్దరు ఎంకరేజ్మెంట్ వల్ల అలాగా అది జరిగింది. ఏంటి ఇప్పుడు లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ మూవీస్లో? అసలు మూవీస్ 6 నెలలు అయిందండి సినిమా షూటింగ్కి వెళ్ళి నేను. సినిమాలు అంటే క్యారెక్టర్లు రావట్లేదు, ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ కాదు, ఆఫ్టర్ ఢీ జోడి. ఆఫ్టర్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత ఒకటి నేను చేశానండి నేను. ఇప్పుడు కూడా 2-3 సినిమాలు అడిగారు. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఢీ జోడి లేకపోతే ఆ మధ్యలోని ప్రోగ్రామ్ కోసం వచ్చిన నేను హీరోలా ఉంటాను ఏంటి నాతో మాట్లాడతారు, నేను కమెడీ అనుకుంటున్నారా ఏంటి, ఈ డైలాగులు జబర్దస్త్ స్కిట్లో కానీ ఈ ఢీ జోడీలో కానీ వీటిలోని ఎక్కువ అనుకుని స్టార్ట్ చేశామాట. పంచలేడు, నేను అందంగా ఉంటా కదా అనగానే టక్కని చెప్పినాడు నేను హీరోలా ఉంటా కదా. అది జోక్ యాక్చువల్లీ. మరి జనాలు సీరియస్ తీసుకున్నారేంటో తెలియదు కానీ అన్నీ ఒక 3 months నుంచి హీరోగా కథలు వస్తున్నాయి అన్నమాట. సార్ మీకు స్టోరీ రాసుకున్నాను సార్, మీకు స్టోరీ అనుకున్నాను సార్, మీకు స్టోరీ అనుకున్నామన్నా చెప్తామన్నా అని చెప్పిన కథలు చెప్తున్నారు. అంటే ఐ మీన్ వస్తున్నారు స్టోరీస్ చెప్తున్నారు అనమాట. నాకు అర్థం కావట్లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చింది ఒక మంచి యాక్టర్ అవ్వాలని, హీరో అవ్వాలని కాదు. హీరోగా అఫ్కోర్స్ వస్తే నేను చేయను అని నేను చెప్పట్లేదు అనమాట. నాకు హీరోగా అసలు చేయలేని లేదు, నాకు హీరో వద్దు, అది నేను ఐఎమ్ నాట్ టెలింగ్ దట్. వస్తే ఏమైనా మంచి సినిమా చేస్తానేమో, కానీ నా టార్గెట్ హీరో కాదు, నా టార్గెట్ మంచి యాక్టర్ అవ్వాలి. సో అది మరి జనాలకి ఎలా అర్థం ఉంది ఏంటో. నేను అది ఫన్ కోసం చేస్తున్నా, మా టీం వాళ్ళు నా ఫన్ కోసం అంటుంటే అది మరి ఎందుకో తెలియదు కానీ సినిమాలో క్యారెక్టర్లు సరిగ్గా రావట్లేదు మాట. ఈ మధ్య అన్నీ హీరోగా కథలు వచ్చి చెప్తున్నారు అనమాట. సార్ మీకు మంచి కథ అనుకున్నాం అండి సార్, వచ్చి చెప్తానండి అనగానే సరే ఏంటన్నా నేను కూడా నాకు హీరోగా చేయడం లేదండి అని చెప్తున్నా సరే మీరు ఏంటంటే సార్